చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పారు వైఎస్ఆర్సీపీ నాయకులు రాసమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. మంత్రులు సెప్టిక్ ట్యాంకులు కంపసెట్లు ఫోటోలు చూపించి కామెడీ చేస్తున్నారని సెటైర్. నమస్తే సార్, తమరది కూడా మెడికల్ కాలేజీల టాపిక్కేనా? మాట్లాడండి సార్, మాట్లాడండి. మాకు వ్యక్తిగతంగా అయితే ఒక మేలే చేసినాడు. ఎవరు? చంద్రబాబు గారా? ఏం మేలు చేశారు సార్? మా జగన్ ఇంత మెడికల్ కాలేజీ కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు. మీకే కాదు సార్, చాలా మందికి తెలియకుండా చేస్తారండి. గుడ్డిగా జగన్ మేము ప్రేమిస్తున్నాం, మావాడు అని ప్రేమిస్తున్నాం. మరి ఇప్పుడు ఎలా తెలిసింది సార్ మెడికల్ కాలేజీలు కట్టినట్టు? ఇంత మంచి పనులు చేసినాడనే చంద్రబాబు నాయుడు పుణ్యాన మేమందరం చూడగలిగినాం. మరి ఇప్పుడు బాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తమరు? థ్యాంక్స్ చంద్రబాబు. బాగుంది. ఇంకా రెండో విషయం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఏం చెప్తారు రెండో విషయం? లేని అమరావతిని చూపిస్తాడు, ఆ, ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి కప్తాడు. అదే మరి మ్యాజిక్. ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పని కట్టుకొని మెడికల్ కాలేజీ కడిగి చూసి లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్? వీడు జగన్ ఏ మనిషిరా బస్సు, వీడు ఇట్లా అద్భుతంగా కట్టినాడు, వీడి దెబ్బకు పైసలు అయిపోయింది, ఈవీఎం మిషన్ లేకపోతే మనము ఎంత సూపర్ గా కట్టినాడు వీడు అని లోపల అనుకుంటూ అది బయటికి చెప్పి సావలేరు. కాబట్టి లోపల ఏమనుకున్నా అసలు మీరు ఏమి కట్టించలేదని ఏవో బొమ్మలే చూపిస్తున్నారు సార్ వాళ్ళు. ఈ చూపిలే మరి వాళ్ళు చూపించిన బొమ్మలు ఏంటి సార్? వెనక్కి పోయి యానో ఒంటికి పోసేదో, కంప చెట్లు ఉండేదో, ఏడన్నా సెప్టిక్ ట్యాంకులు ఉండేటో కట్టకుండా ఉంటారు చూడు, అవి చూపిస్తున్నారు. ఏంటి సార్ ఆ మాటలు? మా భాషలో కడపలో కాబట్టి మొదటిగానే మారుతాంలే మేము. సరే మీ భాషలోనే చెప్పండి. మూతి చూపించడంలే, ముడ్డు చూపిస్తున్నారు. ఏంటి ఏమన్నారు ఇప్పుడు? ఒరే స్వామి, మనిషికి ఎప్పుడైనా మూతి వైపు చూపించాల్సింది, ముందు ముడ్డు వైపుగా చూపించాల్సింది. మీరు మరి అలా కొండబాతలు కొట్టినట్టు మాట్లాడితే అలా గురుగారు? మీకు సిగ్గు లేదు, శరం లేదు. మరి ఎలా సార్ వాళ్ళలో మార్పు ఎలా వస్తుందంటారు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోదు. అంటే ఇంకంతేనా? ఈ జీవితానికి ఇంతేనా?